హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చి సమ్మర్ సీజన్ కదండి, మ్యాంగో స్వీట్స్ని ట్రై చేశాను. ఇది చాలా స్వీట్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ఒకటి, పాలు 1 ప్యాకెట్, పంచదార 1/4 కప్, యాలకుల పొడి 1/4 టీ స్పూన్, నిమ్మకాయ ఒకటి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాత్ర పెట్టుకొని పాల ప్యాకెట్ని కట్ చేసుకొని పాలన్నిటినీ ఆ పాత్రలో పోసుకోవాలి. దీనికోసం మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ ఆర్ టోన్డ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ టోన్డ్ మిల్కే తీసుకున్నాను. పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. చూడండి, పాలు ఇప్పుడు పొంగుతున్నాయి. పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెడదాము. ఇప్పుడు ఒక నిమ్మకాయని హాఫ్గా కట్ చేసుకొని అది ఇలా పెట్టుకొని నిమ్మకాయ రసాన్ని మొత్తం పాలల్లోకి పిండాలి. అలా పిండడం వలన పాలు అనేవి విరిగిపోతాయి. చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయితే అయిపోయింది. కొద్దిసేపటికే పాలు నీట్గా విరిగిపోయాయి. చూడండి, పాలల్లో నుంచి పన్నీర్ అనేది ఎలా సపరేట్ అయ్యిందో. ఇలా పన్నీర్ అంతా పాలల్లో నుంచి సపరేట్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆపుకోవాలి. ఇప్పుడు మనం పాలన్నిటిని పక్కకు తీసి ఫిల్టర్ చేసుకుందాము, సో దట్ పన్నీర్ అనేది పాలల్లో నుండి సపరేట్ అవుతుంది. ఫిల్టర్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ని ప్లేస్ చేసుకొని అందులోకి ఈ పాలన్నిటిని వంపుకోవాలి. ఇక్కడ మస్క్లిన్ క్లాత్ కూడా వాడచ్చు ఫిల్టర్ చేయడానికి. ఇప్పుడు కోల్డ్ వాటర్తో కూడా వాటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్తో వాష్ చేయడం వలన అది తొందరగా చల్లారుతుంది, దాని యొక్క కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం అన్నిటినీ కూడా స్వీజ్ చేసుకుందాము. పన్నీర్లో నుండి వాటర్ అంతా స్వీజ్ చేసుకోవాలి. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదు. అందుకని గట్టిగా పిండుకోండి. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేయాలి. పన్నీర్ ఎలా ఉందో అనేది ఒకసారి చూసేద్దాము. ఇలా ఉంటే సరిపోతుంది. మెయిన్ థింగ్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదు. ఇందులో అలా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం బాగా ఒత్తుకోవాలి. దీన్ని మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఉపయోగించి దాన్ని స్మూత్గా రబ్ చేసుకుంటూ స్మూత్గా అయ్యేంత వరకు రబ్ చేస్తూనే ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. అందుకని దీన్ని బాగా ఒత్తుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా అయ్యేటట్లు బాగా కలుపుకోండి. మనం చపాతీ పిండిని ఎంత స్మూత్గా అయితే ఒత్తుకుంటామో అంత స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని అయితే బాగా రుద్దాలి. అది స్మూత్గా ఉంటేనే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే ఇంకా మీకు టేస్ట్ పెరుగుతుంది. చూడండి, చపాతీ పిండిలాగా రౌండ్గా బాల్ లాగా వచ్చి చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలా వచ్చేంత వరకు మీరు దీన్ని బాగా రుద్దుతూనే ఉండాలి. మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో 1/4 కప్ ఆఫ్ చక్కెరని తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని తీసుకొని దాని తోలు తీసి ఇలా చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. మామిడికాయ అనేది బాగా పండి ఉండకూడదు, కొంచెం దూరగా ఉన్నప్పుడే తీసుకోండి. ఎందుకంటే పండిందైతే మీరు కట్ చేసేటప్పుడు అందులో నుండి గుజ్జు అనేది బయటకు వస్తుంది. అంతేకాకుండా సాఫ్ట్గా కూడా ఉంటుంది, కాబట్టి ఫోల్డ్ చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఇలా చూపిస్తున్న విధంగా మామిడికాయను కట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎన్ని చేయాలి అనుకుంటున్నామో ఇలాగే అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అందులోకి 1/4 టీ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి అండ్ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసి అవి 3 కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కాచి చల్లార్చిన పాలని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది వాటరీగా అనిపిస్తే కొంచెం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్గా చేసి వాటిని చూపిస్తున్న విధంగా చేతితో ఈ షేప్లోకి చేసి పెట్టుకోవాలి. ఇలాగా వీటన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలకి ఇక్కడ మనకి
6 వరకు వచ్చాయి. ఇలా అన్నీ చేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని తీసుకోవాలి. ఇది అందులో పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఫోల్డ్ చేసుకోండి. సో దట్ అవి విరిగిపోకుండా ఉంటుంది. నేను ఎందుకు దూరగా ఉండే కాయని తీసుకోమన్నాను అంటే అది సూపర్ సాఫ్ట్గా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మామిడికాయ గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని దూరగా ఉండే కాయని తీసుకోమన్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడతారు. ఇలా మనం అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన క్యాష్యూ అండ్ పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్ కోసం దాని మీద కొంచెం చల్లండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సూపర్ సాఫ్ట్గా ఉండే మ్యాంగో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.